జోడీలు ఎవరికి వాళ్ళు జనరల్ గా పరిచయం అయ్యారు. మిమ్మల్ని మాత్రం స్పెషల్ గా వర్ష వచ్చి పరిచయం చేశారు. సో ఏంటి వర్షతో పరిచయం ఏంటి? మీ అప్పుడు ఆవిడ అసలు మామూలు ఎమోషన్ అవ్వలేదు కదా, చాలా ఆవిడ కంట్రోల్ అవ్వడం చాలా సేపు పట్టింది యాక్చువల్ గా. ఏంటి అంత వర్ష? యాక్చువల్ గా నేను తనని వదినమ్మ అనే బేసిక్ వదినమ్మ అంటే సీరియల్లో వదినమ్మ కదా, ప్రేమింత మంది సీరియల్. సో తను నాకు సీరియల్లో పరిచయం అవడానికి టైం పట్టింది. యాక్చువల్ 6 months పట్టేసింది. ఎవరితో మాట్లాడేది కదా తను ఫస్ట్ లో, జస్ట్ హాయ్ హెల్లో కూడా చెప్పేది కాదు. సో నేను అమ్మాయికి చాలా యాటిట్యూడ్ అనుకునేవాడు. అమ్మో ఇంత యాటిట్యూడ్ ఉంది ఏంటారా, మనం చాలా ఈజీ కలిసిపోతాం మన ఫ్రెండ్లీ నేచర్. ఈ అమ్మాయికి ఇంత యాటిట్యూడ్ ఉంది ఏంటి అనుకున్నా, నేను కూడా దగ్గరికి వెళ్ళేవాడు. సో అనుకోకుండా ఒకసారి కలిసింది, పరిచయం అయింది. తర్వాత సేమ్ క్యారెక్టర్స్ ఉన్నాయని తెలిసింది, క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత తిన బర్త్డే వచ్చింది అనమాట. తిన బర్త్డేకి ఆ రోజు ఖచ్చితంగా షూట్ పెట్టారు, మేము వెళ్ళాలి. February 8th తిన బర్త్డే అయితే అప్పుడు తిన వచ్చింది. వస్తే నేను పరిచయం చేశాను మా ఫియాన్సీ అని. సో ఆ ఫియాన్సీ అని పరిచయం చేసే పద్ధతి తనకు బాగా నచ్చింది అనమాట. అంటే ఎవరైనా అయితే ఓ ఫ్రెండ్ అనో అంటే ఫ్లడ్ చేస్తారు కదా, అరే ముందు ఇలా పరిచయం చేస్తున్నాడు, అరే హౌ నైస్ అని చెప్పి అక్కడ నుంచి మా ముగ్గురు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సో షీఈ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. కరణ్ కంటే ఎక్కువగా నాకు వర్ష అంటే చాలా ఎమోషన్, చాలా అంటే చాలా అసలు. అంటే ఎలా ఉంటా ఇప్పుడు స్క్రీన్ లో మేము ముగ్గురం ఎలా అయితే ఉన్నామో, నేను మధ్యలో వీడి ఇక్కడ అమ్మ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా తిన్నా పడుకున్నా ఏం చేసినా మేము ముగ్గురమే. మా ముగ్గురు ఎక్కడ ట్రిప్స్కి వెళ్ళినా మా ముగ్గురికి ఇంకొకరు అవసరం లేదు, అలా ఉంటాం. మేమిద్దరం సపరేట్ కపుల్, వర్ష పక్కకి వెళ్ళాలి అలా కూడా ఉండదు మాకు. కంప్లీట్ ఇంకా చాలా క్లోజ్ ఉంటాం. బేసిక్ గా నేను ఇంతకు ముందు సీరియల్స్ అవి వచ్చినప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. పొద్దున్నే సాయంత్రం వరకు సీరియల్స్ ఎందుకు, యాంకిల్ బాగుండేది అనే ఫీలింగ్ లో ఉండేదాన్ని. సీరియల్స్ అంత అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత నేను ఇప్పుడు సీరియల్స్ చేయాలి అనుకున్నప్పుడు నాకు నచ్చినవి నేను వద్దులే, ఇప్పుడు కొంచెం నేను వెయిట్ లాస్ అయ్యి చేద్దాము అనుకునే టైంకి ఇప్పుడు నాకు సీరియల్స్ చేయాలనిపించినా కూడా కొంచెం గ్యాప్ వచ్చింది. యాక్టింగ్ వేరు, యాంకరింగ్ వేరు కదా. సో ఆ టైంలో వర్షకి చాలా ఎక్కువ ఇష్టం, నేను ఇంకా వాళ్ళ దాంట్లో వెళ్ళాలి, తను సక్సెస్ చూడాలి, తను ఇది అవ్వాలి అని తను చాలా ప్రేయర్ చేసేది అనమాట. సో అట్లా చాలా కనెక్ట్ అయిపోయి. ఇదే కాదు, ప్రతి ఒక్కటి మా దాంట్లో వర్ష ఉండాలి. ఇప్పుడు బెంగళూరులో ఉంది షూట్, వీళ్ళకి 2 weeks షూట్ ఉంటాయి కదా, 2 days ముందు వస్తుంది, అయిపోయినాక 2 days తర్వాత ఉంటుంది. ఇప్పుడు నిన్నే వెళ్ళింది, మార్నింగ్ కాల్ చేసింది, వచ్చేటప్పుడు కాల్ చేసింది, మళ్ళీ నైట్ ఫోన్ చేసింది, మళ్ళీ రేపు పొద్దున్నే వచ్చేస్తున్నాను వచ్చేస్తుంది. షూట్ లేకపోతే వీళ్ళ ఇంటికి కానీ మా ఇంటికి వచ్చేస్తుంది, మా ఇంటికి తిని వచ్చేస్తుంది. ముగ్గురు కలిసి ఎక్కడైనా తినడానికి వెళ్ళడము, లేకపోతే పార్టీకి వెళ్ళడము అట్లా చేసుకుని, అంటే షాపింగ్. ముగ్గురు ఉంటే మాకు టైం కూడా తెలియదు అసలు. కరంకి ఇప్పుడు నాకు వర్ష ఎట్లాగో కరంకి కూడా ఒక ఫ్రెండ్ కృష్ణ, మేము ఎక్కువ అంటే అసలు నేను ఇండస్ట్రీలోకి రావడానికి మెయిన్ రీజన్ అంటే తను నా గురువు అనుకోండి. ఇంకా తను ఇండస్ట్రీ మన జీ తెలుగులోనే చేశాడు కృష్ణ అని. తను అంటే ఒకే కంచం ఒకే మంచం అంటారు కదా, అట్లా అనమాట. మీద మా ఇద్దరి మధ్య లేని సీక్రెటే లేదు ఇప్పటికి, స్టిల్. అంటే అన్ని సీక్రెట్ ఓపెన్ అయిపోయినాయి అసలు. మామూలుగా తన లైఫ్ లో ఏం జరిగింది నాకు తెలుసు, నా లైఫ్ లో ఏం జరిగింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఒక మేల్ ఫ్రెండ్, ఒక ఫీమేల్ ఫ్రెండ్ వర్ష అనమాట. అంత రోజు అంత ఎమోషనల్ ఎందుకు అయిపోయారు యాక్చువల్లీ స్టేజ్ మీద? అంటే అదే చెప్పాను, నేను స్క్రీన్ లో కనిపించాలని తను చాలా ఇదయ్యేది. సో తనతో పాటు నా ఇష్టమైన వాళ్ళిద్దరి ముందు, అది కూడా వర్ష చేతిలో మేము లాంచ్ అవ్వడం నాకంటే ఎక్కువ డ్రీమ్. మా ఇద్దరిని తను చాలా సార్లు పోస్ట్ చేసేది, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి మీ ఇద్దరు రిలేషన్ వద్దు వర్షలు పెడదాం అనేదాన్ని నేను. బట్ ఆ మూమెంట్ తను నిజంగా తనకు బేసిక్ గా ఏడవడం అలాంటివి కష్టం, రాదు కూడా ఆమెకి అసలు. ఆ స్టేజ్ పైన చూస్తుంటే తీసుకోదు, పిచ్చ లైట్ తీసుకుంటా. సో మేము పర్ఫార్మెన్స్ చేసినప్పుడు తను అక్కడ కూర్చొని తన ఐస్ నిండా వాటర్ వచ్చేసాయంట. నా దగ్గరకు వచ్చి స్టేజ్ దగ్గరకు వచ్చిన వెంటనే, డాలీ నేను ఎప్పుడు స్టేజ్ పైన ఏడుస్తా అనుకోలే, మీ వల్ల నా కళ్ళలో వాటర్ వచ్చేసాయని తను హ్యాపీ టీయర్స్. చాలా నాకైతే చాలా కనెక్ట్ అయింది వర్ష. అంటే నేను ఇంట్లో లేకపోయినా మా ఇంటికి వెళ్ళడం, మా చెల్లిని మా తమ్ముని నేను ఎలా చూసుకుంటున్నా తను కూడా అలాగే చూసుకుంటాను.